కాళేశ్వరం విషయంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. బీభత్సంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఒడిసి పట్టుకోవాలనుకున్నటువంటి ఫార్ములాని బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే పట్టుకుంది. మనం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని చూసినా, కేసీఆర్ స్ట్రాటజీ చేసినా ఒకటే రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అమరావతిలోనే మళ్ళీ అమరావతి రిలేటెడ్ యాక్టివిటీతోనే జనంలోకి రావడం స్టార్ట్ చేశాడు. అది చిన్నగా ముందుకెళ్తుంది. దానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రజల్లో చర్చ పెట్టేటువంటి అవకాశం ఉంది. దాని రిజల్ట్స్ కూడా రాబోయే ఎలక్షన్స్లో కనపడతాయి. ఐఎమ్ షూర్ దాని రిజల్ట్స్ రాబోయే ఎలక్షన్స్లో కనపడతాయి. మేక్ ఎ నోట్. ఇక పాయింట్ 2, కేసీఆర్ 2018లో కాళేశ్వరం కట్టాను అన్నారం సుందీళ్ళ మేడిగడ్డ ప్రాజెక్ట్ తోటే మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఈగోస్, ఆయన ఇష్యూస్ ఇక మనం చూసాం. దానివల్లే పదవీచ్యుతుడయ్యాడు. పరిపాలన లోపం లేదు కేసీఆర్కి రైతులు కానివ్వండి, జనాలు కానివ్వండి, సిటీ పీపుల్కి కానీ ఎప్పుడు ఏది ఎక్కడ అవసరం ఉందో ఆ నాడి పట్టుకొని క్రక్స్ పట్టుకొని వాళ్ళు అడక్క ముందే ఇచ్చాడు. అడిగినప్పుడు ఇస్తేనేమో జనకు ఆ వాల్యూ తెలుస్తుంది. జనం అడక్కముందే ఈయనే ముందుగా రెస్పాండ్ అయ్యి జనానికి ఇచ్చాడు. పవర్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, రోడ్ ఫెసిలిటీస్ ఇచ్చాడు, రియల్ ఎస్టేట్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే జనానికి వాడు అవసరం 10 సంవత్సరాలు పడకపోయేసరికి కేసీఆర్ది ఏముందిలే, కేసీఆర్కి అహంభావం ఎక్కువైంది, అహంకారం ఎక్కువైంది, అవినీతి ఎక్కువైంది, ఫ్యామిలీ రూలింగ్ ఎక్కువైందని ఈ కేటీఆర్ కొద్దిగా ఎక్స్ట్రాగా మాట్లాడటం, ఈ అతి వల్ల ఏమైందంటే ఆయన పదవీచ్యుతుడైపోయాడు. ఆయన పదవీచ్యుతుడైపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? ఎస్పెషల్లీ కాళేశ్వరంలో. ఏదైతే కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి బెనిఫిట్ పొందాడు, మేజర్ బెనిఫిట్ పోయాడు. కాళేశ్వరం కూళేశ్వరం అయింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి చేశాడు కేసీఆర్. కాళేశ్వరం సొమ్మంతా బొక్కేశాడు కేసీఆర్. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి కాళేశ్వరం నడ్డిరిగిందంట, కేసీఆర్ నడ్డిరిగిందంట. సో ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి మంచి సూక్తులు. ఈ సూక్తులతోటే ఆయన రాజకీయ సౌదాన్ని కట్టుకున్నాడు. హ్యాపీగా ముఖ్యమంత్రి అయ్యాడు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అయింది. ఏదో ఈ 2 సంవత్సరాలు వరుణ ప్రభావం వల్ల వర్షాలు బాగా పడ్డాయి, హ్యాపీగా నీళ్ళు వచ్చేసినాయి, సుఖంగా గడిచిపోయింది. ఇప్పుడు సినిమా మొదలైంది. మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తావా, ఎత్తిపోయేవా? ఇదే టార్గెట్. ఒకటే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ అంటున్నాడు కేటీఆర్, హరీష్ రావు దున్నేస్తున్నారు. రేపో మాపో హరీష్ రావు, కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తామంటున్నారు. మేము చేస్తానంటే పాదయాత్ర నేను చేస్తానంటున్నారు. సో ఇక్కడైతే వారనమాట ఇద్దరి మధ్యలో. అంటే నేను హీరో అవుదామనా, ఎవరు హీరో అవుదామంటే ఈ ఇద్దరు హీరోలు కూడా కలిసి మెయిన్ హీరో ఉంటాడు. మెయిన్ హీరో మనం చూస్తాం కదా, మెయిన్ హీరో ఎప్పుడు వస్తారు? లాస్ట్లో వస్తాడు కదా. ఇప్పుడు మెయిన్ హీరో లాస్ట్లో వస్తాడు అనమాట. లాస్ట్లో వచ్చి సీఎం అయిపోతాడు. అట్లా ఇప్పుడు ఏంటికి రేవంత్ రెడ్డి సిచ్యువేషను? రేవంత్ రెడ్డి మరి నీళ్లు ఎత్తిపోస్తాడా? నీళ్లు ఎత్తిపోస్తేనేమో హీరో అవుతాడు. హీరో అవుతే ఏంటంటే స్క్రీన్ మళ్ళీ కేసీఆర్తో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నీళ్లు ఎత్తిపోసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఏమంటారు? కేసీఆర్ హీరో అయిపోయాడు, కేసీఆర్ కట్టాడు. ఈ ప్రాజెక్ట్ ఎవరు కట్టారు? కేసీఆర్ కట్టాడు. కేసీఆర్ నీళ్ళు ఇచ్చాడు. కేసీఆర్ ప్లాన్ లేకపోతే రేవంత్ రెడ్డి నీళ్ళు ఇచ్చేవాడా? కాబట్టి కేసీఆర్కే మెయిన్ వాటా దక్కాలంటారు, మేజర్ షేర్. సో ఇక్కడ వాటాల పంచాయతీ అంటే పవర్ పంచాయతీ కాదు, వాటాల పంచాయతీ. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలి? సరే నీళ్ళు ఎత్తిపోయలేదు, అట్లా చేస్తే హీరో అవుతాడు అట్లీస్ట్. అంటే మినిమం మార్క్స్ పెడతాయి. లేదు ఎత్తిపోయలేదు, నేను ఎత్తిపోస్తే కనుక భద్రాచలం కొట్టుకుపోతుంది, 48 గ్రామాలు మునిగిపోతాయి, బ్యారేజీలు కొట్టుకుపోతాయంట, అగ్గిపెట్టిలా కొట్టుకుపోతాయి, కూలిపోతాయి, కాలిపోతాయి, జనాలను నేను చంపను అని భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో భారీ స్టేట్మెంట్ల కారణంగా దాని నుంచి వచ్చిన సినాప్సిస్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తడం జరగదు. మీరు అరేవండి, గీ పెట్టండి, బాధపడండి, ఏడవండి, కొట్టుకోండి, తిట్టుకోండి, ఏదన్నా చేయండి. మీరు పాదయాత్రలు చేయండి, మోకాళ్ళ యాత్రలు చేయండి, దండయాత్రలు చేయండి, ఏదన్నా జరగని మేము బెణకం. ఎట్టి పరిస్థితుల్లో నుంచి కన్నేపల్లి నుంచి చుక్క వాటర్ ఎత్తే పరిస్థితి జరగదు అని ఒక మంచి కాంక్రీట్ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన స్టాండ్ మీద నిలబడి ఉన్నాడు. మరి ఆ స్టాండ్ మీద
ఇప్పుడు ఎంతకాలం నిలబడతాడనేది ప్రశ్న. అలాగే నిలబెట్టిన ప్రతిపక్షంలో ఏమవుతున్నాడంటే ఈయన వెళ్ళనే కూర్చుంటున్నాడు జనాలకి. మీరు ఏది చూడండి సోషల్ మీడియా హోరెత్తుతుంది. ఏదైతే కేటీఆర్ 400 ఛానల్ పెట్టించాడో ఫండింగ్ ఇచ్చి ఆ ఛానళ్ళు బీభత్సంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక ఇదే పని. ఇక మేడిగడ్డ అన్నారం, సుందిళ్ళ, కన్నేపల్లి దగ్గరికి వెళ్ళటం, మైకులు పెట్టడం, జనాలు బీభత్సంగా ఇక వాళ్ళకు వచ్చిన మాటలు అంటే తెలుసు కదా, మనం తెలంగాణ పీపుల్ అంతా హైలీ రెస్పెక్టెడ్ యాజ్ వెల్ యాజ్ వోకల్ ఉంటారు. వాళ్ళు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఏం జరగబోతుంది, ఏం చేస్తామని చెప్పారు. 2023లో అప్పటి వరకు పెద్దగా మాట్లాడిన వాళ్ళు లాస్ట్ 20 డేస్లో రఫాడ్ ఇచ్చారు. అప్పుడు సరిదిద్దుకున్నా కేసీఆర్ సరిపోయేది. అప్పుడు సరిదిద్దుకోవాలా, ఎన్టీ రామారావు అన్నట్టు కుక్కను పెట్టినా కల్పిస్తారులే అన్నట్టుగా ఎవరిని పెడితే వాళ్ళనే పెట్టాడు. రిజల్ట్ చూశాడు. నిన్నగాక మొన్ననే చూసాం. కేటీఆర్ ఏమన్నాడు, ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తామన్నాడు. రెండోది ఏమన్నాడు, మాకు కొంచెం అహంకారం ఎక్కువైంది అన్నాడు. అంటే యాక్సెప్టెడ్, అహంకారం ఎక్కువైంది ఎక్స్పెషల్లీ టు మీ అన్నట్టుగా. సో ఒప్పుకున్నాడు. అంతవరకు మనం స్వాగతిద్దాం. ఇక రేపో మాపో హరీష్ ముందు పాదయాత్ర అంటున్నాడు. అంటే హరీష్ ముందు రైతుల్లో హీరో అవ్వాలనుకుంటున్నాడు. అఫ్ కోర్స్ అవ్వాలి, ఆయనకి సీఎంఐ కెపాసిటీ కూడా ఉంది. ఇక రెండోది కేటీఆర్ కూడా అవ్వాలనుకుంటున్నాడు. మరి ఇద్దరిలో ఎవరు పాదయాత్ర చేస్తారా, ఎవరు హీరో అవుతారా తర్వాత సంగతి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? మీరు మీ కామెంట్లో చెప్పడానికి ప్రయత్నించండి.